ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. ప్రతి సండే పల్లె సువార్త అని చెప్పి మేమైతే మా చర్చి టీం యూత్ మొత్తం కలిసి ప్రతి సండే ఒక ఊరైతే వెళ్ళి అక్కడ సువార్త చాడుతూ ఉన్నాము. అక్కడ వాళ్ళు పెట్టే భోజనాలు, మేము చెప్పే సువార్త ప్రతిదీ లైవ్ అప్డేట్ ఇస్తూ ఉంటాము. కేవలం ప్రతి సండే మార్నింగ్ మా ఊర్లో జరుగుతుంది, నైటు వేరే ఊర్లలో జరుగుతూ ఉంటుంది. ఆ ఊర్లో ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అక్కడైతే భోజనాల కార్యక్రమాలు చూడండి ఎలా ఉన్నాయో. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచి మర్యాదలు చేశారు. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అది అప్పలాపురం ఊరు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మా ఊరి పక్కనే. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మా ఊరు వాళ్ళే, మా కైప సిఎస్ఐ సంఘం పాస్టేట్ వాళ్ళు మొత్తం. ఇంకా కొంతమంది రాలేదు, ఎందుకంటే ఫస్ట్ వీక్ కొందరైతే హ్యాండ్ ఇవ్వడం జరిగింది. కానీ నెక్స్ట్ ఖచ్చితంగా అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తారని, ఇంకా కొంతమంది లేడీస్ కూడా వస్తా అన్నారు. ఫస్ట్ సారి కాబట్టి ఫస్ట్ వీక్ ఎలా ఉంటుందో ఏమో అనేసి మేము ఎలాగైనా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, కొందరు యాడ్సప్ చేస్తారు, కొందరేమో ఇదిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అందుకని ఫస్ట్ వీక్ మేము మాత్రమే వెళ్ళాము. నెక్స్ట్ వీక్ అంటే ఈ సండే వచ్చేసి ఖచ్చితంగా చాలామంది వెళ్తాము. ఈసారి గోనవరం అనే ఒక గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం. అది నందివర్గం పక్కన ఉన్న ఊరు. ఆ ఊర్లో అయితే సువార్త చెప్పడానికైతే వెళ్తూ ఉన్నాము. నేనైతే కనిపించను, కాకపోతే నేను కేవలం కెమెరామెన్ లైవ్ మాత్రమే తీస్తూ ఉంటాను. అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ వాక్యం చదివేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, పాటలు పాడుతూ ఆ దేవుణ్ణి చాలా బాగా ఆరాధనతో స్తోత్రాలతో బాగా గణపరుస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా అనిపించింది ఫస్ట్ వారం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలు ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాను. ఈరోజు ఈవినింగ్ కల్లా మొత్తం వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. మా పాస్టర్ గారు అయితే చాలా బాగా సువార్త అయితే చెప్పారు. ఆయనకి చాలా బాగా మంచి పేరు అయితే ఉంది. ప్రతి సండే ఉదయము అలాగే ఈవినింగ్ 2 సార్లు లైవ్ అయితే అప్డేట్ చేస్తాను. మీరైతే వాక్ విత్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది రీసెంట్గా అయితే స్టార్ట్ చేశాను. అంతకుముందు వేరే వ్లాగ్ వీడియోస్ అయితే చేసేవాడిని, కానీ జీవితం అనేది ఎప్పుడు అలా ఉండకూడదు, కొంచెం జీవితాన్ని దేవునికి అప్పగించాలి అనేది నాకైతే అనిపించింది. అందుకే నా వంతు సాయం నేనైతే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఎలాగో వ్లాగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. నాకు పెద్దగా వీడియోస్ అనేవి పెద్దగా రీచ్ అయితే కావు, కాకపోతే నాకు ఉన్నది అంతో ఇంతో కొంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా చూడరు. నేను దేవుని సేవ చేయాలని అని అనుకుంటున్నాను. ఇది కూడా ఒక రకమైన సేవ. వాళ్ళు చెప్పేది నేను 10 మందికి చూపిస్తున్నాను కాబట్టి ఇది కూడా ఒక రకమైన సేవే అని నేను అనుకుంటున్నాను. మీరు మాత్రం వీడియోలు అయితే ఎక్కడ మిస్ కావద్దండి, ఎప్పుడు చూడండి, చాలా బాగుంటాయి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మా పాస్టర్ గారు. ఓకే అండి, ఈ సండే గోనవరం వెళ్ళి అక్కడ లైవ్ అప్డేట్ ఇస్తాను. లైవ్ లేకపోయినా మరుసటి రోజు కల్లా అక్కడ తీసిన వీడియోలన్నీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా అండి, అందరికీ బాయ్, ఉంటాను.